నిరంతర స్తోత్రార్హుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ హృదయపూర్వకంగా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మరొక అంశాన్ని మనమంతా నేర్చుకుందాం. అదేంటంటే జాగృతి మరచిన జనని. కాస్తంత ఆశ్చర్యంగా ఈ టాపిక్ మీకు ఉండొచ్చు, కానీ విన్న తర్వాత చాలా ఆనందపడతారు, దేవుణ్ణి చాలా ప్రేమిస్తారు. 100% పక్కా. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న ప్రతి తల్లి, కుటుంబంలో ఉన్న ప్రతి సహోదరి తప్పనిసరిగా ఈ మెసేజ్ మీరు వినాలి. ఏమండి, ఓ గంట వాక్యం మీకు చెప్పటానికి కొన్ని గంటల కష్టం ఉంటుంది, కొన్ని గంటల ఆలోచన ఉంటుంది, హృదయం అంతా బరువెక్కిపోతుంది అంత సబ్జెక్ట్ మీకు ఇవ్వాలి అని. కనుక వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉండండి, పూర్తిగా వినండి, రాసుకోండి. అనేక మంది తల్లుల హృదయాలలో ఈ లేఖనాల మంట, ఈ వాక్యపు ఆవేదన వారిలో మీరు నింపండి. స్ఫూర్తిగా నిలవండి. ఏమండి, 2 minutes మెసేజ్ కోసం, 10 minutes మెసేజ్ కోసం ఏదో రెడీమేడ్గా అలవాటు పడొద్దు దయచేసి. ఎందుకంటే మహాజ్ఞాన గ్రంథాన్ని దేవుడు మన చేతికిచ్చాడు. కొంచెం కూడా మనం కష్టపడకపోతే పరలోకం ఎలా వస్తుంది చెప్పండి? శ్రద్ధగా వినకపోతే, శ్రద్ధగా వాక్యాన్ని ఆలోచించకపోతే ఆ కన్న తండ్రి మీకు ఏం అర్థమవుతాడు చెప్పండి? ఏమండి, కనుక ఈరోజు చక్కటి పాఠ్యాంశాన్ని మీరు అంత జాగ్రత్తగా విని మీరు అంత దీవించబడాలని కోరుకుంటున్నాను. జాగృతి అనగా మేల్కొలుపు. ఏమండి, ఓ స్త్రీమూర్తికి మాతృత్వం పొందిన ఓ తల్లికి ఓ చక్కటి సందేశం, ఓ చక్కటి మేల్కొల్పు. జాగృతి అంటే మేల్కొల్పు, అంతే కదండి? ఓకే, ఇక జనని అంటున్నాం. స్త్రీని అమ్మ అని, తల్లి అని, జనని అనే పదాలతో పిలువబడింది. ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. దేవుడే పెట్టాడండి ఈ పేర్లన్నీ. దేవుడే ముద్దుగా, స్వీట్నెస్గా పిలిచాడు మిమ్మల్ని. రైట్. ఇంతకీ ప్రతి స్త్రీని, ప్రతి జననిని మేల్కొలిపిన ఆయన దేవుడు. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే మాతృత్వం. ఇది దేవుడిచ్చినటువంటి ఓ చక్కటి వరం. అమ్మా అనే పిలుపు కోసం చాలామంది ఆరాటపడుతుంటారు. అమ్మ అనే పిలుపులో ఓ కమ్మనిదనం కదండి. అమ్మ అనే ఓ పిలుపు అమృతంతో సమానం. అంత గొప్ప పాత్రను, గొప్ప భాగ్యాన్ని మీకు ఇచ్చింది దేవుడే. ఈ పాత్ర మీకు ఎవరిచ్చారనుకుంటున్నారు? దేవుడిచ్చాడండి. మాతృత్వపు వరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. మరి మీరు ఎంతగా ఆయనకు రుణపడి ఉన్నారో ఏనాడైనా ఆలోచించారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కావచ్చు, సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కావచ్చు, దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కావచ్చు, స్కూల్ కానీ, కాలేజీ కానీ, యూనివర్సిటీ కానీ,
ప్రపంచ దేశాలను పట్టి పీడుస్తున్న సమస్య, ఎదుర్కొంటున్నటువంటి సమస్య పిల్లలు అని మీలో ఎంతమందికి తెలుసు? పిల్లలు, నేటి పిల్లలే, నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం. అంతే కదండి. బాల్యము నుండి మలచవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఇచ్చాడు. మన పిల్లలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, కాలేజీ బాగుంటుంది, యూనివర్సిటీ బాగుంటుంది. ప్రధానమైన సమస్య ఏంటో తెలుసా? పిల్లలు. పసితనంలోనే పిల్లలు దేశముదురులుగా మారిపోతున్నారు, ప్రపంచ ముదురులుగా మారిపోతున్నారు. ఏమండి, సెల్ ఆపరేటింగ్ చేయటం మీకంటే మనకంటే పిల్లలకే ఎక్కువ తెలుసు. చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు వాడికి సెల్ ఇచ్చేస్తున్నాం. వాడు గేమ్కి అలవాటు పడుతున్నాడు, ఆ తర్వాత పబ్జి గేమ్స్కి అలవాటు పడతాడు, ఆ తర్వాత సెక్స్ వీడియోకి అలవాటు పడతాడు, ఆ తర్వాత సమాజంలో కనిపించిన స్త్రీని ఎలా చెరచాలో, ఎలా మానభంగం చేయాలో, ఎలా మాటు వేయాలో, ఆ తర్వాత ఈ తప్పు ఎక్కడ బయటపడుతుందో అని ఆమె గొంతు ఎలా నులిపివేయాలో నేర్చుకుంటాడు. ఏదో ఒక సీరియల్లో ఏమండి పసిపిల్లల మధ్య ఉన్న గొడవ చూపించారు, నోట్లో గొడ్డెలా పెట్టాలో, గొంతులా నులిమి చంపేయాలో చేసేస్తున్నారు. అంటే మీడియా ప్రభావం పడిపోతుంది, సినిమా ప్రభావం బిడ్డల మీద పడిపోతుంది, సమాజం యొక్క ప్రభావం బిడ్డల మీద పడిపోతుంది. పిల్లల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. గమనించారా? ఏనాడైనా తెలుసుకున్నారా? ఏనాడైనా తెలుసుకోవాలండి. అందుకే ఓ చక్కటి మేల్కొలుపు దేవుడు మనకు కలిగిస్తున్నాడు. ఏమండి, చూద్దాం. బైబిల్లో ఒక మంచి విషయం చెప్తాను మీకు నేను. అదేంటంటేనండి, ప్రప్రథమంగా పేరెంట్స్ తీసుకోవలసిన డెసిషన్, ప్రప్రథమంగా పేరెంట్స్ తీసుకోవలసిన డెసిషన్ ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి. మీకివ్వబడుతున్న ఫలాలు, గర్భఫలాలు, బిడ్డలు మీ బిడ్డలు కాదండి, వారు దేవుని పిల్లలు. దేవుడు తన పిల్లల్ని మీకు పిల్లలుగా ఇచ్చాడు. ఎందుకు అంటే తన కోసం పెంచుతారని. మీరు ఒక కుటుంబ వ్యవస్థగా మారారు అంటే, మాతృత్వపు వరాన్ని పొందారు అని అంటే, సంతానోత్పత్తి కలిగింది అంటే ఆయన్ని సేవించటానికి, ఆయన కొరకు బ్రతకటానికి అన్న సంగతి మర్చిపోవద్దు. అందుకే కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది. మీరు మొట్టమొదటిగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ బిడ్డలు దేవుడిచ్చిన బిడ్డలు. ఆయన గర్భంలో నుంచి మీ ఒడిలోకి తీసుకొచ్చాడు. అర్థమైందా? ఆయన గర్భంలో ఉన్న బిడ్డల్ని మీ గర్భంలోకి పంపాడు, మీ ఒడిలోకి తీసుకొచ్చాడు ఆయన. కనుక పిల్లలు దేవుని పిల్లలు అని మీరు ఆలోచించాలి. దేవుడు మనకిచ్చాడు పిల్లల్ని, వాళ్ళు దేవుని పిల్లలు. అందుకే యోబు గారు ఏమంటాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. అంటే ఇచ్చేది దేవుడు, తీసుకొని పోయేది దేవుడు, బహుమానం ఆయింది. పెళ్ళిళ్ళలో చాలామంది మీకు గిఫ్ట్లు ఇస్తారు, బహుమానాలు ఇస్తారు కదండి. ఆ బహుమానాలు ఎవరివి? ఇదొక్కటి మీరు ఆలోచించండి, మీకు అర్థమైపోతాడు దేవుడు. మీకు ఇస్తున్నటువంటి గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏమండి, అవి స్టీల్ పాత్రలు కావచ్చు, బీరువా కావచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు. ఈ బహుమానాలన్నీ, మీకు ఇచ్చే బహుమానాలన్నీ నవదంపతులకి, నూతన దంపతులకు ఇచ్చే బహుమానాలు మీవి కావు.
ఎవరో మీకు తీసుకొచ్చి ప్రజెంటేషన్ చేశారు, బహుమానంగా ఇచ్చారు. పలానా వాళ్ళు ఇది చదివించారని రాయించుకుంటారు, ఆ బహుమానం వారిది. ఇది మీకు అర్థమైతే మీ గర్భాలలో పెరుగుతున్న బిడ్డ అది యెహోవా ఇచ్చు బహుమానం అయితే ఆ బహుమానం మరి ఎవరిది? మీదా? ఆ బహుమానం దేవునిది. కనుక దేవుని కొరకు చక్కగా పెంచాలి. ఓకే, చరిత్రలోకి వెళదాం. బైబిల్ చరిత్రలోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్క మాతృమూర్తిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఒక్కొక్క తల్లి తీసుకున్న డెసిషన్ మీకు తెలియచేస్తాను. కాబట్టి ఆదికాండం 21వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చదువుకుందాం ప్రియులరా. ఆదికాండం 21వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు ఇలా వ్రాయబడింది. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు, ఎవరికి పుట్టాడు? ఇస్సాకు అబ్రహాముకి. అర్థమైందండి? అబ్రహాముకి. అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు షారా. ఏమండి, అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. ఆయన కాలం చెప్పబడుతుంది, ఆయన వయసు చెప్పబడుతుంది. అబ్రహాం గారి వయస్సు 100 ఏండ్లు. విశ్వాసులకు తండ్రి, గౌరవనీయుడకు తండ్రి కదండి, దేవుని స్నేహితుడు. కన్వర్టెడ్ అయ్యాడు ఆయన. ఆయన వృత్తి ఏంటో మీకు తెలుసు కదండి. నిజమైన దేవుణ్ణి పరిశీలించి తెలుసుకున్నాడు. దేవునికి ఫ్రెండ్గా మారాడు. దేవుని మనస్తత్వం అంతా ఎరిగాడు అబ్రహాం. దేవుడు మనకు తెలుసు అని చెప్పుకుంటాం. నువ్వు దేవునికి తెలుసా? కానీ అబ్రహాం దేవునికి తెలుసు. అలాంటి గొప్ప మహాజ్ఞాని అబ్రహాం 100 ఏళ్ల వయస్సులో దేవుడు ఓ గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆయన పేరు ఇస్సాకు. ఇక కింద వచనం చూస్తే, అప్పుడు షారా, దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను. అబ్బా, ఇక్కడ మీరు కొంచెం ఆగాలి. షారా అంటుంది, ఓ తల్లి అంటుంది, మాతృత్వాన్ని దేవుని నుంచి పొందినావు, మాతృత్వాన్ని వరంగా పొందినటువంటి షారమ్మ అంటుందండి, తల్లి అంటుంది, దేవుడు నాకు నవ్వును కలుగు చేసెను. దేవుడు నాకు నవ్వును కలుగు చేసెను. ఆలోచించారా ఎప్పుడైనా మీరు? ఎందుకు ఏమండి, మీరు తండ్రి కాబోతున్నారు. ఏడ్చుకుంటూ చెప్పిద్దా ఏ అమ్మాయి అయినా? ఏమండి దేవుడు నాకు ఒక చక్కటి ఫలాన్ని ఇచ్చాడు. ఎంత ఆనందం భార్యాభర్తల్లో. ఆ ఆనందానికి అవధులుండవు. ఆ ఆనందానికి సంతోషం పరిధులుండవు. కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ సంతోషం రాదండి. వజ్ర వైడూర్యాలు ఇచ్చిన ఆ ఆనందం కలుగుదండి. మాతృత్వానికి కలిగే ఆనందం గురించి మాట్లాడుతున్నాను. ఎంత ఆనందం, ఎంత సంతోషం. అమ్మ అనే పిలుపు కోసం ఆరాట పడుతుంటారు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అవుతారో ఆ ఆనందానికి అవధులుండవు. మీకు ఆ నవ్వుని, ఆ ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేసింది ఎవరో మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. దేవుడు అని మీరు చెప్పక తప్పదు. పిచ్చిది రాహేలు ఉంది, మరి పిచ్చిదని అనాలి. జ్ఞానం లేనిది, తెలివి తక్కువది. ఏంటి అన్న ఇలా మాట్లాడుతున్నారు అనుకోకండి. రాహేలు వచ్చి తన భర్తతో ఏం మాట్లాడింది మీకు తెలుసా? ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, నీవు నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను అంటుంది. అంటే గర్భఫలాన్ని ఇచ్చేది తన భర్త యాకోబు అనుకుంటుంది. దైవజ్ఞానంతో నిండుకున్న యాకోబు గారు ఏమన్నాడు తెలుసా? యాకోబు కోపం రాహేలు మీద రగులుకొనిను. ఏమడిగిందయ్యా నిన్ను? గర్భఫలం అడిగింది. మరి ఆ మాత్రానికి నీకెందుకు అంత కోపం వచ్చింది
అడగకూడనిది అడిగింది కనుక. అడగకూడనిది, ఇవ్వలేనిది, అడగకూడనిది, ఇవ్వలేనిది అడిగింది. ఇచ్చేవాడు దేవుడు, మనం పొందుకోగలం. అంతే కదండి. తన ప్రేమను మనకు పంచాడు, తన ఆనందాన్ని, తన సంతోషాన్ని మనకు పంచాడు. ఎలా? మాతృత్వంతో నువ్వు ఉండాలి అని, నీ గర్భాన ఓ బిడ్డనివ్వాలి అని, నీలో ఆనందాన్ని, నవ్వుని, సంతోషాన్ని నింపాడు ఆ దేవుడు. మర్చిపోకు. ప్రెగ్నెన్సీ అవగానే ఏమండి కుటుంబంతో ఆ సంతోషాన్ని పంచుకుంటుంది, లోకంతో ఆ సంతోషాన్ని పంచుకుంటుంది, ఆత్మీయులతో ఆ సంతోషాన్ని పంచుకుంటుంది. దేవా నీకు చాలా థ్యాంక్స్ తండ్రి అని దేవునికి కృతజ్ఞత తెలిపిన తల్లులు ఎందరూ. ఇది నా ఫస్ట్ పాయింట్. ఇంత ఆనందం, ఇంత సంతోషం నింపిన ఆ దేవుణ్ణి ఎలా మర్చిపోయారండి? అందుకేనండి పిల్లలు ప్రపంచానికి సమస్యగా మారారు, సమస్యగా మారిపోయారు. ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా, మతోన్మాదులుగా, కిరాతకులుగా మారిపోయారు. ఒక కోడిని కోసినట్లు సాటి మానవుణ్ణి, మనిషిని పీక కోసేస్తున్నారు. బడిలో చదువుకుంటున్న పిల్లలు, చిన్న చిన్న పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు. మనం బ్లేడ్తో పెన్సిల్ చిక్కుతాం కదండి, అదే బ్లేడ్తో గొంతు కోసేసాడు క్లాస్ రూమ్లో. వాడికి ఎక్కువ మార్కులు వచ్చాయని అలాగే గోడ కానుకొని చనిపోయాడు. తల్లులారా ఆలోచించండి. మొట్టమొదటిగా మీరు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే, ఈ పిల్లలు నా పిల్లలు కాదు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. ఈ పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచాలి, ఆయన జ్ఞానమందు వీరు వర్ధిల్లాలి అనే చక్కటి నిర్ణయం మీరు తీసుకోవాలి. ఆయన గర్భంలో నుండే మీ గర్భంలోకి వచ్చారు, ఆయన పిల్లల్ని మీ ఒడిలోకి పంపాడు. ఇది మీకు అర్థం కావాలి అంటే ఓకే. శారా ఏముంటుంది? దేవుడు నాకు నవ్వును కలుగు చేసెను. తన భర్త ఇవ్వలేని నవ్వు, లోకం ఇవ్వలేని సంతోషం, కుటుంబం ఇవ్వలేని సంతోషం ఆ దేవుడు నాకు ఇచ్చాడు అంటుంది మన తల్లి శారమ్మ. మీకు కూడా ఆ సంతోషాన్ని, నవ్వునిచ్చాడు. మనం మర్చిపోయాం. మనకు సంతోషాన్ని నింపాడు, మనం ఆయనకి సంతాపాన్ని నింపాం. భూమి మీదట నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను అని ఉంటుంది. మనకు సంతోషాన్ని ఇస్తే కన్న తండ్రి అయిన దేవునికి సంతాపాన్ని కలిగించటం న్యాయమా? ధర్మమా? ఇది మీకు తగునా? ఆలోచించండి ప్రియులారా. ఇక కిందకు వచ్చిన తర్వాత చూడండి, శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? శారా పిల్లలకు స్తన్యమిచ్చునని. స్తన్యము అంటే పాలండి, అమ్మ పాలు, తల్లిపాలు అని చెప్పుకుంటాం కదా. ఏమండి, ఇంచుమించుగా ఆమె కూడా 100 ఏళ్ళకు దగ్గర పడుతుంది, ఇంచుమించుగా. అలాంటి టైంలో పాలు పడతాయా? ఇది ప్రశ్న. 100 ఏళ్ల వయసులో సుమారుగా గర్భం దాలుస్తుందా? ఆమె గర్భం ఉడిగిపోయిందని రాయబడిందండి. ఆమె గర్భం మృతతుల్యమైపోయిందని పౌలు గారు రోమపత్రికలో రాస్తుంటాడండి. మృతతుల్యం అంటే ఆ జీవకణాలన్నీ చచ్చిపోతుంటాయి. ఒక వయసు పెరిగే కొద్దికి అండాలు చచ్చిపోతుంటాయి. మగవానిలో, అబ్రహాంలో సెల్స్ చచ్చిపోతుంటాయి. మృతమైన కణాలకు, మృతమైన అండాలకు జీవాన్ని పోసింది ఎవరు అని ఈ శాస్త్ర ప్రపంచాన్ని అడుగుతున్నాను, లేదా ఈ సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను, లేదా తల్లిదండ్రులను అడుగుతున్నాను. పేరెంట్స్ డే చేసుకుంటారు కదా, వయసు పెరిగే కొద్దీ ముసలితనంలోకి వచ్చినప్పుడు వారి కణాలకు జీవం పోసి, వారి అండాలకు జీవం పోసి బిడ్డనిచ్చి
ఇంచుమించుగా 100 ఏళ్ల వయస్సులో స్తన్యపానాన్ని పెట్టాడు అంటే ఆ తండ్రికి జోహార్, కృతజ్ఞతలు. స్తన్యపానం సీక్రెట్, స్తన్యపాన రహస్యం ఇది. తల్లులారా, మీకు కూడా తెలియని సీక్రెట్ ఇది ఇప్పటి వరకు. 100 ఏళ్ల వయసులో ఎంత నవ్వును కలుగు చేశాడండి, ఎంత ఆనందం సంతోషం ఆ దంపతుల మధ్య దేవుడు కలుగు చేశాడు. ఓకే, శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఇదంతా సబ్జెక్ట్ అంతా ఇక్కడ నడుస్తుంది. స్తన్యపానం. మద్యపానం వేరు, పానం వేరు. ఏమండి, దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడు? పానం ఇచ్చాడు. దాహం అవుతుందని నీరు ఇచ్చాడు. పసితనంలో స్తన్యపానం ఇచ్చాడు, అమ్మ పాలు ఇచ్చాడు. మరి మద్యపానం ఎక్కడిది? ఏరులై పారుతుంది రాష్ట్రాలలో, ఏరులై పారుతుంది ప్రపంచ దేశాలలో. మద్యపానానుకున్న ఆదాయం దేనికి లేదు. ఇది మనిషి చేసుకున్నది. తన ఆరోగ్యాన్ని తాను దెబ్బ తీసుకుంటున్నాడు. ఏ స్తన్యపానంతో బిడ్డకు రోగ నిరోధక శక్తినిచ్చాడో, ఏ స్తన్యపానంతో బిడ్డకు ఆరోగ్యాన్ని ఇచ్చాడో, ఏ స్తన్యపానంతో వేడివేడిగా ఇచ్చాడో, పాలు కాయకుండా మనం ఏం చేస్తాం? పాలు కాచి పెడతాం, ఇస్తాం. కానీ దేవుడు ఆ అమ్మ పాలలోనే, ఆ స్తన్యపానంలో కాస్తంత వేడి, ఆ అమ్మ పాలల్లోనే నువ్వైతే పటిక బెల్లం ఇంకోటి ఏది వేస్తావు, మన పాలల్లో తేనెదో కలుపుతాం. కానీ ఆయన పటికి బెల్లంతో తేనెతో అవసరం లేకుండా ఆ పాలలోనే కాస్త సరిపడా స్వీట్నెస్, మృదువైన పాలు, ఆరోగ్యకరమైనవి, శ్రేష్టమైనవి, అమృతో సమానమైనవి, బిడ్డ అవయవాలు ఎదుగుదలకు, బిడ్డ శరీర పౌష్టికానికి చక్కటి పద్ధతిని రూపొందించాడు. స్తన్యపానం అన్నాడు దానికి. స్తన్యపానం ఏమండి, మంచి పేరు పెట్టారులేండి. బ్రెస్ట్ మిల్క్ ఈజ్ బెస్ట్ మిల్క్. బ్రెస్ట్ మిల్క్ ఈజ్ బెస్ట్ మిల్క్ అని ఈరోజు మన వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే తల్లిపాలు శ్రేష్టమైనవి, ఆరోగ్యకరమైనవి. కొంతమంది తల్లులు తమ అందాన్ని పోగొట్టుకుంటారు అని, తమ సౌందర్యం ఎక్కడ దెబ్బతింటుందో అని బిడ్డలకు పాలివ్వని వారు ఉన్నారు. అలాంటి వారికి దేవుడు ఏం చేశాడు తెలుసా? బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందన్నాడు. అంటే పాలివ్వాలా? ఇవ్వకపోతే ఏదో జరుగుతుందో లోపల, ఇవ్వకపోతే ఏదో జరుగుతుంది. అంటే పసి బిడ్డ మీద, నీ మీద ఎంత కేర్, ఎంత శ్రద్ధ తీసుకున్నాడో ఏనాడైనా ఆలోచించారా మీరు? ఇలా ఎప్పుడైనా బైబిల్ మీరు చదవటం, నేర్చుకోవటం మీరు చేశారా? అందం పోద్దనా, ఆరోగ్యం పోతుందనా, సౌందర్యం దెబ్బతింటుందని బిడ్డకు పాలివ్వవా? ఇవ్వకపోతే బ్రెస్ట్ క్యాన్సర్. అడగండి, డాక్టర్లు చెప్తారు. పట్టించాలండి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. తల్లిపాలే, మరలా చెప్తాను వినండి, తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా. తల్లిపాలే. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి. ఇవన్నీ మీరు తీసుకోవాలి. అందుకే లోపల అమ్మకు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ను పెట్టాడు. బిడ్డ మీద ప్రేమ కలుగుతుంది. ఆక్సిటోసిన్ హార్మోన్ వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. తన శరీరంలో ఉన్న రక్తం పాలుగా మారుస్తున్నది దేవుడు. మర్చిపోకండి, మన ఆకలి తీర్చినవాడు దేవుడు. మన ఆరోగ్యం పట్ల, శరీరం ఎదుగుదల పట్ల ఇవన్నీ ప్లాన్ చేసింది ఆ దేవుడేనండి. ఆ దేవుడే. ఇద్దరు భార్యాభర్తలు ఆలోచించుకున్నారు. ఈ వయసులో నాకు స్తన్యపానాన్ని ఇచ్చాడు, నా బిడ్డకు ఇస్సాకుకు ఆకలి అవుతుంది అని ఈ వయసులో నాకు స్తన్యపానాన్ని పుట్టించాడు అని చాలా నవ్వుతూ సంతోషిస్తూ దేవుణ్ణి కొనియాడింది శారా. ఇక కిందకు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఏమండి, ఎలాంటి మాట వ్రాయబడింది? ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను.
పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఎంత కృతజ్ఞత భావం కలిగిన వారు అబ్రహాం, ఇస్సాకు. ఓకే, ఇప్పుడు ఆలోచిద్దాం. శారాకు స్తన్యపానం ఎందుకు ఇచ్చాడు? శారాకు స్తన్యపానం ఆ వయసులో ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు మీకు కూడా స్తన్యపానం కలిగేటట్లు ఎందుకు చేశాడు? బిడ్డ లోపల ఉన్నప్పుడు పాలు పడవండి. ఎప్పుడైతే బిడ్డ బయటకు వస్తాడో అప్పుడే పాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఆదాము భూమి మీదకి వచ్చాడో భూమి మీద వర్షం అప్పుడు పడింది. అప్పటి వరకు పడటానికి వీల్లేదు. నువ్వు రావాలి నాయన, భూమి మీదకి నువ్వు రావాలి. అందుకే బిడ్డ పుట్టక ముందే సిద్ధం చేశాడు. తల్లి ఒడిలోకి తీసుకొచ్చిన తరువాత స్టార్ట్ అయ్యాయి, పాలు స్టార్ట్ అయ్యాయి. దాన్ని ముర్రుపాలు అంటారు. బిడ్డ డెలివరీ అయిన తర్వాత అర్ధగంటకు పట్టిస్తారు. అందులో పోషక విలువలు ఉంటాయండి, పోషక విలువలు ఉంటాయి. అవి తప్పనిసరిగా తాగించాలి బిడ్డకు. ఓకే, ఇది ఇక్కడికి వచ్చే ముందు కొంచెం నిర్గమాకాండంలోకి వెళ్దాం. ఈ స్తన్యపానం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళాలి నేను. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం అండి ప్రియులరా. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనం. ఈ సందర్భం అంతా మీకు తెలుసు కదండి. ఫరో ఇశ్రాయేలీయులు మగబిడ్డలందరినీ చంపాలనుకుంటున్నాడు. ఆ తర్వాత యోకెబెదు తన తల్లి 3 నెలలు దాచిపెట్టింది మోషేని. ఆ తర్వాత దాచటం కష్టమైంది. ఏమండి, అలాంటి పరిస్థితుల్లో మోషేని కాపాడుకున్నది ఎవరో మీకు తెలుసా అండి? దేవుడండి కాపాడుకున్నాడండి. ఓకే, 2వ అధ్యాయం 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఫరో కుమార్తె ఉంది కదండి, యువరాణి మోషేను చూసింది. చాలా సుందరుడుగా, బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఏమండి, మోషే తల్లి ఈమె అని తెలియకుండా మిరియాం ఏం చేసిందంటే తన తల్లిని తీసుకొని వచ్చింది. అప్పుడు ఫరో కుమార్తె ఏముంటుందో తెలుసా? ఇదిగో 9వ వచనం. ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు, అండర్లైన్ చేసుకోండి పెన్ తీసుకొని, నా కొరకు వానికి పాలిచ్చి పెంచు అంది. నా కొరకు పాలిచ్చి, నువ్వు పాలిచ్చి పెంచు. నువ్వు నా కొరకు పాలిచ్చి పెంచితే వీడు దేశాన్ని పాలిస్తాడు. నాగరికత గల దేశం ఈజిప్ట్ దేశం, ఐగుప్తు. మీకు తెలుసు కదండి ఐగుప్తు ఎంత చరిత్ర ఉందో. ఐగుప్తుకి మీకు తెలుసు కదా. ప్రపంచ చరిత్ర, ఓల్డ్ హిస్టరీ తెలిసిన వారు తెలుస్తుంది దాని నాగరికత ఎంత గొప్పదో. ఏమండి, ఆ సింహాసనాన్ని అధిష్ఠించటం అంటే మాటలా? ఫరో సింహాసనం మీద కూర్చోవటం అంటే ఏంటండి, చిన్న విషయం అండి అది. ఎంత సంపద అండి అక్కడ, ఎంత బలాఢ్యులండి ఫరో చక్రవర్తులు. నా కొరకు వానికి పాలిచ్చి పెంచు అంది. అప్పుడు యోకెబెదు ఏం చేసిందో తెలుసా? పాలిచ్చింది, అండర్లైన్ చేసుకోండి, స్తన్యపానం ఇచ్చింది. స్తన్యపానం ఇచ్చి దేవుని కొరకు పెంచింది. అంటే ఇక్కడ యోకెబెదు తల్లి గురించి మీకు చెప్పాలి. ఆమె స్తన్యపానం సీక్రెట్ మీకు ఓపెన్ చేస్తున్నాను. ఏంటో తెలుసా? పాలిచ్చి పెంచవలసింది ఫరో కుమార్తె కోసం కాదు, పాలిచ్చి పెంచవలసింది అధికారం కోసం కాదు, పాలిచ్చి పెంచవలసింది ఉగ్రవాదం కోసం కాదు, పాలిచ్చి పెంచవలసింది దేశం కోసం కాదు, పాలిచ్చి పెంచవలసింది నా తండ్రి కోసం, పాలిచ్చి పెంచవలసింది నా దేవుని కోసం. మాతృత్వం అనే వరాన్ని నాకు ఇచ్చాడు, అమ్మ అని పిలిచే భాగ్యం నాకు ఇచ్చాడు.
నా గర్భాన్ని పండించాడు, నాకు నవ్వును కలుగు చేశాడు, ఆనందాన్ని ఇచ్చాడు, నా బిడ్డకు ఒక ఆకారాన్ని ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు, ఆ బిడ్డ ఆకలి ఉంటుందని నాకు స్తన్యపానం పెట్టాడు నా రొమ్ములో. ఈ పాలిచ్చి నా బిడ్డను దేవుని కోసం పెంచకపోతే నేను తల్లినే కాదు. చెయ్యి, నాది ఒక తల్లి పాత్ర. అసలు నేను అమ్మ అని పిలుచుకోవటానికి కూడా యోగ్యురాలను కాదు. నేను ఒక కిరాతక తల్లిని అవుతాను. బా, బ్యూటిఫుల్ పర్సన్, ఎక్సలెంట్ మదర్. ఇలాంటి తల్లులు ప్రపంచంలో ఉంటే ఎప్పుడో మారిపోయేది ఈ వ్యవస్థ. ఎంత చక్కగా ఆలోచించిందండి. మాతృత్వాన్ని ఇచ్చావయ్యా, ఆనందాన్ని ఇచ్చావయ్యా, బిడ్డనిచ్చావయ్యా, 3 బిడ్డల్ని ఇచ్చావయ్యా నాకు. 3 బిడ్డలు. ఆస్తి సరితోగదు, వజ్ర వైడూర్యాలు సరితోగవు వారి ముందు. అంత శ్రేష్టమైన ఫలాన్ని, మంచి బహుమతిని నాకు ఇచ్చావు. నేను నీ కోసం పెంచకపోతే ఈ జన్మ వేస్ట్. నీ కోసం నేను అర్పణ చేయకపోతే ఈ తల్లిపాలు వేస్ట్. తల్లిపాలు గురించి ప్రతి ఒక్కడు గొప్పగా మాట్లాడతాడు. తల్లిపాలు పట్టించాలని అంటాడు. దాంట్లో చాలా మినరల్స్ ఉంటాయి అంటాడు. ఎందుకు పెట్టాడు తల్లిలో పాలు? ఎందుకు ఆ బిడ్డకి తాగించాలి? ఆ బిడ్డలు ఎవరి కొరకు పెరగాలి? ఎవరు సృష్టించగలరండి రక్తాన్ని? ఎవరు సృష్టించగలరండి అమ్మ పాలను? దేవుడు కదా చక్కటి నిర్ణయం తీసుకుంది. దేవునికి నేను ద్రోహం చేయకూడదు, దేవుడికి నేను అన్యాయం చేయకూడదు. పాలిచ్చి ఫరో కుమార్తె కోసం కాదు, పాలిచ్చి నా దేవుని కోసం పెంచుతారు అని మోషేని నాయకుడిగా మలిచింది. మిరియాము ప్రవక్త్రి, అహరోను యాజకుడు. ఏమండి, బైబిలులో తొలి ప్రధాన యాజకుడు ఎవరో తెలుసా? అహరోనండి. యాజక ధర్మం, సేవా ధర్మం ఎలా పెంచింది యోకెబెదు మోషేని తెలుసా? ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు అధికారము కంటే దేవుని ప్రజలతో కలిసుండి వారితో శ్రమ అనుభవించుట, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనిను. అల్పకాలము పాపభోగము అనుభవించటానికి నేను పుట్టలేదు. గొప్ప నిర్ణయం తీసుకున్నాడండి మోషే. అలా గొప్పగా పెంచింది యోకెబెదు. ఆమె పాదాలకు మనం నమస్కారం చేయాలి. తల్లులందరికీ, మాతృమూర్తులందరికీ ఆమె ఒక స్ఫూర్తి. ప్రతి తల్లికి ఆమె ఒక చెంపదెబ్బ, హెచ్చరిక, మేల్కొల్పు, జాగృతి, మేల్కొల్పు. జనని మేలుకో, యోకెబెదును చూసి మేలుకో. మిరియాము ప్రవక్త్రి అండి. మరి యాజకత్వం అహరోనండి. ప్రవక్త మరియు నాయకుడు, సేవకుడు మోషే. 3 బిడ్డల్ని దేవునికి అంకితం చేసింది. ఆమె కడుపు ధన్యమైందండి. ఆమె గర్భం ధన్యమైందండి. దేవునికి న్యాయం చేసింది ఆమెకి ఇచ్చిన పాత్రలో, తల్లి పాత్రలో. ఇలాంటి నిర్ణయం మీరు నేను తీసుకున్నారా? ప్లీజ్ ఆలోచించండి. పాలిచ్చి ఎవరి కొరకు పెంచాలి? ఈ స్తన్యపానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలి. ఓకే, ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం. షారా కూడా స్తన్యపానం ఇచ్చి ఇస్సాకుకి తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూస్తారా? చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందామండి ప్రియులరా. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. దేవుడు, పరలోకమందున్న దేవుడు అంటున్నాడు, అబ్రహాము నాకు తెలుసు, అబ్రహాము నేను ఎరిగాను అంటున్నాడండి. నిజంగా అండి, దేవుని జ్ఞాపకాలలో చిరస్మరణీయుడుగా
దేవుని జ్ఞాపకాలలో చెరగని వాడుగా అబ్రహాం ఉన్నాడు. నువ్వు ఉండగలవండి, నువ్వు ఉండగలవు. ఎప్పుడు దేవుని గూర్చిన నీతి, దేవుని గూర్చిన న్యాయాన్ని నేర్పించాడట అబ్రహాం. ఎవరికి? ఇస్సాకుకు. అంటే స్తన్యపానాన్ని ఈ వృద్ధాప్యంలో దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే, ఈ బిడ్డ పాలు తాగి ఎవరి కోసం పెరగాలి, ఎవరి కోసం బ్రతకాలి? కన్న తండ్రి కోసం అని ఆలోచన చేసుకున్నారు. దేవుని నీతిని గూర్చి, దేవుని న్యాయమును గూర్చి ఇస్సాకుకు బోధించారు. అందుకే ఆ బలిపీఠం మీద ఇస్సాకును పడుకోబెట్టినప్పుడు ఇస్సాకు ఏమన్నాడో తెలుసండి? నాయనా, ఎంత సంస్కారవంతుడండి. నాయనా, తండ్రి, ఇదిగో దహన బలికి కట్టెలున్నాయి, దహన బలికి మరి నిప్పు ఉంది, దహన బలికి కత్తి ఉంది, దహన బలికి గొర్రెపిల్ల లేదు నానా అని అడిగాడు. ఏమండి, అతి చిన్న వయసులో తన తండ్రి దహన బలి అంటే ఏంటో ఒక చిన్న పాఠం నేర్పించాడు. ఆ దహన బలికి కావలసిన 4 వస్తువులు నేర్పించాడు. చిన్న పాఠాలండి ఇవన్నీ. కన్న తండ్రిని గూర్చి బిడ్డకు బోధిస్తున్నాడు అబ్రహాం. చేల్చబడే కట్టెలు కావాలి, కత్తి కావాలి, నిప్పు కావాలి, గొర్రెపిల్ల కావాలి. ఇంతే. మీరు మీ బాల్యంలో మీ పిల్లలకు ఇలాగే నేర్పండి. చిన్న విషయాలు నేర్పండి, నేర్చుకుంటారు. మార్కెట్ నుంచి అరటిపండు తీసుకొచ్చారు, నాయనా ఇవి దేవుడిచ్చినవి అని నేర్పండి. యాపిల్ పండు తీసుకొచ్చారు, నాయనా ఇవి దేవుడిచ్చినవి. మీరు తీసుకొచ్చే పదార్థాలు, మీరు తీసుకొచ్చే ఫ్రూట్స్, మీరు ఏ వస్తువైనా బిడ్డకు పరిచయం చేసేటప్పుడు మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ జపాన్ అని చెప్పకండి. మేడ్ ఇన్ గాడ్, హెవెన్లీ ఫాదర్. ఇలా దేవుడు 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 అని చెప్పటం వల్ల వాడికి ఏమర్థమవుతుందో తెలుసా? ఎస్, ప్రతిదీ దేవుడే ఇచ్చినప్పుడు, నాకు కూడా స్తన్యపానం రెడీ చేసింది ఆ దేవుడే అయినప్పుడు, నేను ఆ దేవుని కోసం బ్రతకకపోతే కృతజ్ఞత లేనివాడనైపోతాను, కృతజ్ఞుడును అయిపోతానని అర్థమైపోతుంది. తల్లులారా, ఆలోచించండి. శారా యొక్క స్తన్యపాన రహస్యం ఇస్సాకుని దేవుని కొరకు పెంచింది. బలివ్వటానికి కూడా సిద్ధపడ్డారండి అబ్రహాం. బలివ్వటానికి సిద్ధపడ్డాడు. మీకు తెలుసా, దేవునికి ఒక 10 రూపాయలే మనం ఇవ్వం. దేవుని పని జరుగుతుంది అని అంటే ఆయనకు ఉన్నతంగా ఇవ్వాలి, ఉన్నతంగా చేయాలి అని మనం ఆలోచించాం. పెళ్ళికి పెట్టిన ఖర్చు, ఫంక్షన్కి పెట్టిన ఖర్చు, రెస్టారెంట్కి పెట్టిన ఖర్చు, సువార్తకి ఇవ్వగలరా? సెమినార్కి ఇవ్వగలరా? సభకి ఇవ్వగలరా? ఇవ్వలేరు. జోబులో ఉన్న డబ్బు ఎలా అయిపోవాలో, ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచిస్తారు. ఏదో ఒక ప్రాంతంలో ఒక పేద సేవకుడు సెమినార్ చేస్తున్నాడు, ఒక పేద సేవకుడు సభ పెడుతున్నాడు, ఈ 500 రూపాయలు అటు పంపిద్దాం, 1000 రూపాయలు అటు పంపిద్దాం, ఆ కన్న తండ్రి రుణం తీర్చుకుందాం అన్న ఆలోచన ఎవరికైనా వస్తుందండి? అక్కడ వాళ్ళు చూసుకుంటారుగా, మనం ఇవ్వాల్సినంత అవసరం ఏముంది, ఇప్పుడు మనం బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుందాం. ఎంతమందికి అర్థమయ్యాడో ఆ దేవుడు మీరు చెప్పండి. ఓకే, యోకేబెదు స్తన్యపాన రహస్యం 3 బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠ చేసింది. ఓకే, మరికొన్ని వచనాలు చూద్దామండి. కీర్తనలు 22వ అధ్యాయం 9-10 వచనాలు ప్రియులారా. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 9-10 వచనాలు. అద్భుతమైన విషయాలు బైబిల్లో దేవుడు రాయించాడు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. అబ్బా, మంత్రసాని కాదు, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా, దావీదు అంటున్నాడండి, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అన్నాడు. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అంటున్నాడు. ఏమి నమ్మిక కలిగిందండి? తల్లి యొద్ద స్తన్యపానం చేస్తున్నప్పుడు దావీదుకు ఎలాంటి నమ్మిక పుట్టింది? ఆయనకి
దేవుని మీద అపారమైన నమ్మకం పుట్టింది, అపారమైన నమ్మకం కలిగింది, అపారమైన నమ్మకం కలిగింది. నిజంగా అండి, తన ఆకలి తీర్చడానికి ఆలోచించిన వాడు దేవుడు, అమ్మ కాదు. ఎటువంటి రోగాల బారిని పడకుండా ఆ తల్లి పాలలో ఏమండి రోగ నిరోధక శక్తిని నింపినవాడు దేవుడు. ఏ రోగం దరిచేరకుండా తల్లిపాలు ప్రొటెక్షన్ చేస్తుంది. ఆ పాలనిచ్చింది దేవుడు. ఆ శరీరం ఎదగటానికి తోడ్పడింది ఆ పాలే. దేవుడు దేవుడు ఎందుకయ్యా నా మీదంత కేర్, ఎందుకయ్యా ఇంత శ్రద్ధ? నేను పెండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి అన్నాడండి దావీదు. అంటే ఎవరి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు? దేవుని గురించి. నేను పెండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూసినావు. పెండం దశలో ఉన్నప్పుడు ప్రతి అవయవం జాగ్రత్తగా ఎదుగుతున్న ఆ టైంలో ఆయన కన్ను మనల్ని చూడకపోతే అవయవాలు సరిగా ఎదగవు. ఓ పెద్ద కన్స్ట్రక్షన్ కట్టాలండి, ఒక నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్, ఏమండి ఇంజనీర్ రావాలండి, ప్రధాన సూత్రధారి ముందు అతను రావాలి. ఎంత సిమెంట్ పడుతుందో, ఎంత ఇసుక పడుతుందో, ఎంత వాటర్ పడాలో, ఏమండి ముఖ్యమైన పనుల్లో ప్రధాన పాత్ర పోషించేటప్పుడు ఇంజనీర్ ఉంటాడు. మరి ఈ ఇంజనీర్ ఎవరు? అవయవాలు ఆకారం కూడా ఒక మహానిర్మాణం కదా. నేను పెండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూసాను. ఏమంటే ఒక మంచి మెసేజ్ పెట్టానండి, పిండోత్పత్తి వ్యవస్థను శాసిస్తున్న బైబిల్ అని. చూడండి, అందులో కొన్ని మంచి సంగతులు రాశాను బైబిల్లో, బైబిల్లో నుంచి చూపించాను. ఓకేనండి. అవయవ భాగాలు, ప్రధానమైన అవయవ భాగాలు ఎదుగుతున్నప్పుడు తన కన్నులతో చూశాడట. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి తండ్రి. అంటే ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? పిండ దశలో దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఆ తరువాత ఇంకా ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దామా? 139వ కీర్తనలోకి వస్తేనండి, కీర్తనలు 139వ అధ్యాయం 13వ వచనం చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. అంతరింద్రియం, అంతర్ అంటే లోపల భాగాలు, ఇంద్రియములు అంటే అవయవాలు. అర్థమైందండి? అంతర్ అంటే లోపల, ఏమండి అవయవములు, అంతరింద్రియములు అంటే అవయవ భాగాలు. లోపల గుండె, లోపల కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు. నా అంతరింద్రియములు నీవే కలుగు చేసి. మరలా ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు? దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పిండంగా ఉన్నప్పుడు చూశావు, ఒక్కొక్క ప్రధానమైన అవయవ భాగం పిండ దశలో ఎదుగుతుంది అని పిండోత్పత్తి శాస్త్రాన్ని బద్దలు కొట్టే మాట రాయించాడు బైబిల్లో. బద్దలు కొట్టే మాట, ఎంబ్రియాలజీ అంటాడు. ఎంత మంచి మాటలండి! చదవండి బైబిలు. శాస్త్రవేత్త కూడా మీ ముందు తల దించాలి. జ్ఞానం నేను మొనగాండి అని అంటే బైబిల్లో ఉన్నది అనంత జ్ఞానం. అందదో అంత అనంత జ్ఞానాన్ని పొందుపరిచి రాస్తే సోమరిపోతులుగా, నిద్రపోతులుగా, బైబిల్ చదవని వారుగా, పట్టించుకోలేని వారుగా, ఓ గంట ప్రసంగాన్ని కూడా చూడలేని వారుగా ఉంటున్నారు. అంటే ఎంత బాధపడతాడండి ఆయన, ఎంత బాధపడతాడండి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. కట్టగలవా? గుండె చేసినందుకు విలువ కట్టగలవా? మెదడు చేసినందుకు విలువ కట్టగలవా? రక్తాన్ని సృష్టించినందుకు విలువ కట్టగలవా? రక్తాన్ని పాలుగా స్తన్యపానంగా మార్చాడు, విలువ కట్టగలవా? దోడ తాగినట్టు తాగి బలిసి దేవుణ్ణి పట్టించుకోకుండా, కృతజ్ఞత లేకుండా వాడు బ్రతుకుతున్నాడు. కృతజ్ఞత నేర్పకుండా తల్లులు బ్రతుకుతున్నారు. ఎందుకైనా మీకు పాలిచ్చింది దేవుడు. పాల సీక్రెట్ అర్థమైందా? స్తన్యపాన సీక్రెట్ రహస్యం మీకు అర్థమైందా? దావీదు అంటున్నాడండి, కోప్పడకండి. నా అంతరింద్రియములు నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయం, ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
థ్యాంక్స్ చెప్పుకున్నాడండి ఆయన. ఈ జన్మనిచ్చినందుకు, ఆకారం ఇచ్చినందుకు, అవయవాలు ఇచ్చినందుకు, స్తన్యపానం ఇచ్చిన, ఆకలి తీర్చినందుకు నీవే నాకు నమ్మిక పుట్టించితివి, నీవు నా దేవుడవు అన్నాడు. దేవుడు ఎక్కడి నుంచి అర్థమవుతాడో తెలుసా? హిమాలయ పర్వతాలకు వెళ్తే దేవుడు అర్థం కాడు, అరణ్య యాత్రలకు వెళితే దేవుడు అర్థం కాడు. మానవ సృష్టి, మానవ జన్మ ప్రారంభం ఇక్కడి నుంచి ఆలోచిస్తే ఆ దేవుడు మీకు అర్థమైపోతాడండి. అలా ఆలోచించి అర్థం చేసుకొని దేవుణ్ణి పట్టుకున్నాడు దావీదు. దేవుణ్ణి పట్టుకున్నాడు. ప్రియులరా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. స్తన్యపానం తాగి ఏమో అమ్మ అని గుర్తుపెట్టుకోవడం కాదు, స్తన్యపానం తాగి నీవే నా దేవుడవు అని గుర్తుపెట్టుకున్నాడు. ఈ కార్యక్రమం అంతా చేసింది నువ్వు తండ్రి, నువ్వు తండ్రి, నాకు ఆధారం నీవు తండ్రి. నా తల్లి జరాయువు నుంచి అంటే పేగండి బొడుతాడు, అక్కడి నుంచి గాలి, నీరు, ఆహారం, సూక్ష్మ రూపంలో ఆక్సిజన్ బిడ్డకు అందుతుంది. అక్కడ నిన్ను బ్రతికించుకున్నవాడు దేవుడు, నీకు ఊపిరి పోసినవాడు దేవుడు, నీకు స్తన్యపానం ఇచ్చి బ్రతికించుకున్నవాడు ఆయన. పాలిచ్చి నా కొరకు పెంచు ఉంటుంది ఫరో కుమార్తె, పాలిచ్చి దేవుని కొరకు పెంచింది. ఇన్ని దేవుడు చేస్తే నేను ఆ దేవుని కోసం పెంచకపోతే నేను తల్లినే కాదు అనుకుని చక్కని డెసిషన్ తీసుకుంది. బిడ్డల్ని దేవునికి అర్పణ చేసిందండి, అర్పణ చేసింది. మరొక మాట కూడా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం రాసుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం అండి. చివరిలో చూడండి, 27, 28 చదువుదామండి. 27, 28 ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. నాయన, నాకు ఒక బిడ్డని చూడు నాయన. అబ్బా, ఎందుకమ్మా అన్న? వంశాన్ని నిలబెట్టుకోవటానికా? కాదు. నేను కూడా తల్లిని అనిపించుకోవటానికా? కాదు. కుటుంబ గౌరవాన్ని పెంచుకోవటానికా? కాదు. కుటుంబ బలాన్ని పెంచుకోవటానికా? కాదు. ఒక్కసారి బిడ్డనిచ్చి చూడు నాయన, నాకు అనుగ్రహించు నాయన. వాడిని ఎలా పెంచుతానో నువ్వు చూస్తావు నాయన, గొప్పగా పెంచుతాను. ఇలా మీరు అడగగలరా? బిడ్డలు లేని వారిలారా, ఇలా మీరు నిర్ణయం తీసుకోండి. అన్నలా నిర్ణయం తీసుకోండి. నాయన, ఒక బిడ్డను నాకు అనుగ్రహించు, ఆ బిడ్డను నీకోసం ఉన్నతంగా పెంచుతాను, ఉన్నతంగా పెంచి చూపిస్తాను తండ్రి అని అడగగలవా? అలా అడగండి, నీకు అనుగ్రహిస్తాడు, ఇస్తాడు తండ్రి. ఎందుకంటే పనివారి కొరత ఉంది, పనివారి కొరత ఉంది. ఈరోజు దేవుని పని చేసేవారు లేరు. దేవుని మాటలు ప్రకటించి ఆయన ఉన్నతమైన భావాలు, ఆయన మనస్తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేవారు లేరు. అందుకే అడిగింది, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. అనుగ్రహం, బిడ్డలు మీకు దేవుడిచ్చిన అనుగ్రహం, బిడ్డలు మీకు ఇచ్చిన బహుమానం, మంచి బహుమానం, అనుగ్రహం. అంతేకాదు, మరొక విషయం చెప్పమంటారా? ఆయన అనుగ్రహం బిడ్డల పట్లే కాదు, ఆయుష్ పట్ల కూడా ఆయన అనుగ్రహం కావాలి. ఎక్కడుంది మాట? కీర్తనలు 21వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను ప్రియులరా. 4వ వచనం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆయుష్ కూడా దేవుడిచ్చే వరం, దేవుడిచ్చే అనుగ్రహం. ఒకవేళ ప్రాణం లేని బిడ్డ పుడితే ఎలా? ఒకవేళ అవయవాలు లేని బిడ్డ పుడితే ఎలా? ఏమండి, ప్రాణం ఉండాలి కదా. కొంతమందిని మీరు చూడండి, 9 నెలలు బాగానే ఉంటారు,
ఏమండి ఆరోగ్యం పర్ఫెక్ట్ అంటాడు, ఏం పర్లేదని అంటాడు, డోంట్ వరీ అని అంటాడు. డెలివరీ అయిన తర్వాత చనిపోతుంటారు. నేను చూశానండి. అలా ఓ చెల్లికి 2 బిడ్డలు చచ్చిపోయారు. చూపించుకుంది అంతా ఆల్రెడీ పర్ఫెక్ట్ బాగానే ఉంది, కానీ డెలివరీ అవ్వగానే చచ్చిపోతున్నారు. ఆకారం ఉంటే సరిపోతుందా? ఆ బిడ్డకి ఆయుష్ కూడా ఉండాలి. మీ బిడ్డ ఆయుష్ పోసుకున్నాడు, మీ బిడ్డ ఆయుష్ పోసుకొని బ్రతికి బయటకు వచ్చాడు. ఇప్పటికీ అది ఏనాడైనా నువ్వు ఆలోచించావా తల్లి? ఏనాడని ఆలోచించావా అమ్మ? నా బిడ్డ ప్రాణం కలిగిన బిడ్డగా వచ్చాడు, ఆయుష్ పోసుకొని వచ్చాడు. ఈ ఆయుష్ను దేవుడు వరంగా ఇచ్చాడు. ఈ ఆయుష్ను నా బిడ్డకు అనుగ్రహించాడు. గర్భఫలం అనుగ్రహం, ఆ బిడ్డకు ఆయుష్ని ఇవ్వటం అనుగ్రహం. అది దేవుని అనుగ్రహం. మరి ఎంత మేలు చేస్తే ఆ బిడ్డలను ఎవరి కోసం పెంచాలనుకుంటున్నావు? ఎవరికి అర్పణ చేయాలనుకుంటున్నావు? స్తన్యపాన రహస్యం నువ్వు ఛేదించాలి ఈ రాత్రి. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. రైట్, 28వ వచనం చదువుతున్నాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను అని చూడండి. ఏమండి, అబ్రహాము శారా ఇస్సాకుకి ఏమి నేర్పారు? దహన బలి గురించి నేర్పించుకుంటూ వచ్చారు. దేవునికి మొరక్కటం, దేవునికి భయపడటం, దేవుడంటే భక్తి భావాలతో పెంచటం హన్నా కేర్ తీసుకుంది. గర్భంలో ఉండగానే చాలా కేర్ తీసుకుంటాం. బోర్లగా పండుకోకూడదు, అవి తినకూడదు, ఇవి తినకూడదు, చాలా శ్రద్ధలు తీసుకుంటాం. మరి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత శ్రద్ధలు తీసుకోవేందమ్మా తల్లి? లోపల ఉన్నప్పుడు 9 నెలలు తీసుకున్న శ్రద్ధ మరి బయటకు వచ్చిన తర్వాత తీసుకోవేంటి? గాలికి వదిలేసేవేంటి వాడిని? శ్రద్ధ తీసుకోవా? 9 నెలలు నొప్పులు భరించావు, ప్రసవం భరించావు, వెరీ గుడ్. ఆ బిడ్డ బయటికి రాగానే ఆనందపడ్డావు కదండి. ప్రసవ వేదన, చాలా నొప్పి, చాలా పెయిన్, దాన్ని నువ్వు భరించావు. ఆ బిడ్డను దేవుని కొరకు పెంచకపోతే, వాడు దేవుని కొరకు బ్రతకకపోతే, లోకంలో బ్రతికి వాడు మరణించి నరకానికి వెళ్ళిపోతే అది ఎంత బాధ అమ్మా? నువ్వు ఏనాడని ఆలోచించావా? అయ్యో నా బిడ్డ పాతాళ లోకానికి వెళ్ళిపోతాడా? నేను శ్రద్ధ తీసుకోవాలి. 9 నెలలు తీసుకున్న శ్రద్ధ వాడి బయటకు వచ్చిన తర్వాత మీరు ఎందుకు తీసుకోరు? శ్రద్ధ తీసుకోవాలి. ప్రభు శిక్షణలో, ప్రభు బోధలో వారిని పెంచాలి, దేవునికి ప్రతిష్ఠించాలి. తన బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. ఏమండి, చిన్నవాడండి సమూయేలు. దేవుడు అనగానే వెంటనే మ్రొక్కాడు. అలా మ్రొక్కాడు. నేర్పించింది తల్లి, దేవునికి మొరక్కటం నేర్పించింది. మన ఇంటికి కూడా సేవకులు వస్తారు. బిడ్డలు ఏమండి సేవకునికి వందనాలు చేస్తారా? చేయరు. దేవునికి మోకరించి మొక్కి ప్రార్థన చేయడం నేర్పిస్తారా? నేర్పరు. పసితనంలో నుంచి, బాల్యంలో నుంచి వాడు మోకాళ్ళు వంగేటట్లుగా, వాడు దేవునికి మొక్కేటట్లుగా చేయండి. మాటల తర్వాత ముందు మోకాళ్ళు వేయటం, దేవునికి మొరక్కటం నేర్పించండి ఫస్ట్. ఆ తర్వాత చిన్నగా దహన బలి అంటే ఏంటో, చిన్నగా దేవుడు అంటే ఏంటో అవన్నీ మీరు నేర్పించాలి. చిన్న విషయాలు నేర్పించండి ప్రియులరా. నేను త్వరలో మీకు చెప్తాను పిల్లల్ని ఎలా పెంచాలో, పిల్లల బాధ్యతలు ఏంటో, తల్లిదండ్రుల బాధ్యతలు ఏంటో నెక్స్ట్ మీకు నేను తెలియచేస్తాను. ఓకే. తల్లి కూడా హన్నా స్తన్యపాన రహస్యం, బిడ్డకు పాలిచ్చింది. ఎవరి కొరకు పెంచింది? యెహోవా కొరకు పెంచింది, దేవుని కొరకు పెంచింది. ఎలా పెరిగాడు సమూయేలు మీకు తెలుసు. ఎవరు గొర్రెను ఆశించలేదు, ఎవరి దగ్గర లంచం పుచ్చుకోలేదు, నీతిని తప్పలేదు, న్యాయం తప్పలేదు. చాలా ఉత్తముడుగా బ్రతికాడండి సమూయేలు, ఉత్తముడుగా బ్రతికాడు. ఇదే టైంలో ఏలీ మీకు కనిపిస్తాడు. చూద్దాం ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయం
12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. బా, ఏంటంటే ఈ మాట? ఏలీ యాజకుడు, ఆ ఏలీ దగ్గరే సమూయేలు పెరిగాడు, భక్తుడయ్యాడు. ఆ ఏలీ గర్భాన పుట్టిన బిడ్డలు మాత్రం దుర్మార్గులయ్యారు. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై అంటే యెహోవా ఎవరో తెలియదట, దేవుడు ఎవరో తెలియదట. మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని ఉందండి. భయంకరమైన దుర్మార్గులుగా మారిపోయారు. ఇక కిందకు వచ్చేసరికల్లా అండి 22వ వచనం చూడండి. 22వ వచనం చూస్తే, ఏలి బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను మాట చెవిని పడగానే వారిని పిలిచి మందలించాడట. ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక సీక్రెట్. మనుషులందరూ ఎందుకు మానవ మృగాలుగా మారిపోతున్నారో తెలుసా? క్రూరులుగా ఎందుకు మారిపోతున్నారో తెలుసా? కసాయి వాళ్ళుగా ఎందుకు మారిపోతున్నారో తెలుసా? యెహోవాను ఎరుగకపోవటమే. తమ బాల్యము నుండి సృష్టికర్తను ఎరుగకపోవటమే. బాలుడు నడవవలసిన త్రోవను నేర్పించకపోవటమే తల్లి తండ్రి చేస్తున్న అపరాధం. పెద్ద పొరపాటిది. ప్రియులరా, మిక్కిలి దుర్మార్గులయ్యారట. ప్రత్యక్షపు గుడారం దగ్గరికి సేవ చేయటానికి వస్తున్న స్త్రీలని అత్యాచారం చేస్తున్నారు. ఆ స్త్రీలతో వారు శయనిస్తున్నారట. అంటే ఏలి కుమారులు ఎలా మారారు అంటే మానవ మృగాలుగా మారారు. మానవ మృగాలుగా ఎందుకు మారారు? ప్రశ్న. మానవ మృగాలుగా ఎందుకు మారారు? ప్రశ్న. 12వ వచనం, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై. అంటే దేవుణ్ణి మరిచిన వారు, ఎరుగని వారు, ఆయన ఆజ్ఞలు తెలియని వారుగా బ్రతికారు. కాబట్టే మనిషి మృగం అయ్యాడు. ఒక దేశాధినేత ఏమన్నాడో తెలుసా? అత్యాచారాలు అరికట్టాలంటే ఏం చెయ్యాలని అడిగారు మీడియా వాళ్ళు. పేర్లు చెప్పితే ఒక్కొక్కడు చచ్చిపోతాడు. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుడు, అధిపతి అండి, తండ్రి లాంటోడు ఏమన్నాడు తెలుసా? స్త్రీలు అందంగా ఉంటే అత్యాచారాలు చేయరా అన్నాడు. అంటే ఇప్పుడు మన పిల్లలకి పౌడర్ బదులు బొగ్గో మసో పూసి పంపించాలనా? అందంగా ఉంటే కాటేస్తావా? అందంగా ఉంటే చంపేస్తావా? అందంగా ఉంటే యాసిడ్ పోస్తావా? అందంగా ఉంటే అత్యాచారం చేస్తావా? ఒక దేశాధినేత అతను. ఇలాంటి వాళ్ళు గద్దెనెక్కితే ఏం పరిపాలిస్తారు? అందుకే బైబిల్ తెలిసిన వాడు దేశాన్ని పరిపాలిస్తే బాగుంటుంది. అప్పుడే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. బైబిల్ తెలిసిన వాడు నాయకుడైతే ప్రపంచం బాగుంటుంది. జైశాలి పిడి సుందరరావు గారు ఎప్పుడో సవాల్ విసిరాడండి. 5 ఏళ్ళు పరిపాలన ఇచ్చి చూడండి నాకు, మీరు 5 ఏళ్ళు పరిపాలన చేసి చూడండి, ఎవరి పరిపాలన దేశం ఎలా ఉంటుందో అన్నాడు. బైబిల్ను దగ్గర పెట్టుకొని బైబిల్ ప్రకారంగా పాలన చేస్తాను అన్నాడు. ఉత్తముడండి. ఎస్, బైబిల్కి అంత ప్రాధాన్యత ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రియులారా, యెహోవాను ఎరుగని వారు అందుకే మానవ మృగాలుగా మారిపోయారు. ఓకే, 22వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 22 మంచి మాటలండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 40 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలిన. అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. ఎవరండి ఈ రాజు?
అహజ్యా. అహజ్యా ఈమె కూడా తల్లిగా మారిందిగా. ఏమండి, ఈయన తల్లి ఎవరు? అతల్యా. ఈమెకి మరి స్తన్యపానం వృద్ధి చేశాడుగా. పాలిచ్చి దేవుని కొరకు పెంచలేదు. అతల్యా ఎలా పెంచింది? దుర్మార్గముగా ప్రవర్తించుట వాడికి నేర్పాను. చిన్నతనం నుంచే పాఠశాలలో పెన్సిల్ ఎలా కొట్టేయాలి, పుస్తకాలు ఎలా కొట్టేయాలి, పక్కవాడి ఇంట్లో డబ్బులు ఎలా కొట్టేయాలి, ఆ తర్వాత వగైరా వగైరా ఇలా నేర్పిస్తే చివరికి వాడు నరహత్య చేస్తాడు. కొంతమంది తల్లులు ఉంటారండి, బిడ్డల కుటుంబ పోషణ కొరకు వాడికి జోదం ఏమనరు, మద్యపానం ఏమీ అనరు, దోపిడీ ఏమీ అనరు. అడుగుతారండి, మన వాళ్ళు కూడా స్త్రీలు పొలానికి వెళ్తారు, పనులకు వెళ్ళి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మరి భర్త, ఏమండి అమ్మాయి మనం ఎప్పుడూ తోట వేయలేదు, టమాటా తోట వేయలేదు, ఈ టమాటాలు ఎక్కడే, ఈ దోసకాయలు ఎక్కడివి, ఈ బెండకాయలు ఎక్కడివి అని అడుగుతాడా? అడగడు. ఆమె దొంగతనం చేసింది పక్క చేలో, పక్క పొలంలో, అడగలేదు మీరు. అది కంటిన్యూ అవుతుంది. ఆ బుద్ధులే బిడ్డకు వస్తాయి. ఆ తర్వాత ఏదో ఒక రోజు వాడు ఉరికి వెళ్ళిపోతాడు. అప్పుడు వాడు ఏమంటాడో తెలుసా? ఇలాంటి దుర్మార్గపు తల్లి పుట్టడం వల్ల నేను ఇలా పాడైపోయాను, ఉరికమ్మానికి వేలాడదీయవలసిన పరిస్థితి వచ్చింది. ఎంతమంది అండి సెంట్రల్ జైల్లో మగ్గిపోతున్నారో మీకు తెలుసా? ఎంతమంది దారుణంగా చచ్చిపోతున్నారో మీకు తెలుసా? ఎంతమంది అభాగ్యులుగా దుఃఖపడుతున్నారో, మానసికంగా కృంగిపోతున్నారో మీకు తెలుసా? మీరు కేర్ తీసుకోలేదు పిల్లల పట్ల. స్తన్యపానం ఇచ్చి మీరు వారిని దేవుని కొరకు పెంచలేదు. దుర్మార్గంగా ప్రవర్తించుటకు నేర్పిందట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవైపు ఏలి కుమారుడు, ఒకవైపు అతల్య కుమారుడు ఎంత భయంకరంగా మారిపోయారో చూడండి. ఏమండి, బాల్యము నుండి మనల్ని మృంగటానికి ఓ శక్తి ప్రయత్నం చేస్తుంది. త్వరగా కొన్ని వచనాలు మీకు చెప్తాను, రాసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నానండి. 8వ వచనాన్ని చదువుతున్నాను. ఏమని రాయబడిందో చూడండి, బైబిల్ విప్పి. 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునో అని వెదకుచూ తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది, వాడు నాకు కాదు, శత్రువు, మీకు విరోధి. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నాడు. నీ బిడ్డను ఎలా మృంగాలి, నిన్నెలా మృంగాలి, అధికారులను ఎలా మృంగాలి, బాల్యాన్ని ఎలా మృంగాలి, వయసులో ఉన్న యవనస్తులను ఎలా మృంగాలి, వృద్ధాప్యంలో ఉన్న వారిని ఎలా మృంగాలి, వాడు వెదకుచూ తిరుగుచున్నాడట. మేల్కొల్పు, జాగృతి. కన్న తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని మేల్కొల్పుతున్నాడు. క్లాస్ అయిపోగానే ఫ్యూన్ ఏం చేస్తాడు, గంట కొడతాడు, ఒక పీరియడ్ అయిపోయింది అని మేల్కొంటారు. అంతే కదండి. డ్యూటీలో ఫ్యాక్టరీలో కార్మికుడు చేరగానే అతని టైం అయిపోగానే ఒక సైరన్ మోగుతుంది. ఆ సైరన్ మోగగానే డ్యూటీ దిగాలి, మేల్కొల్పు. దేవుడు కూడా మేల్కొల్పిస్తున్నాడు. జాగృతి, మేల్కొల్పు. ఏంటా మేల్కొల్పు, ఏంటా చైతన్యం? మీ విరోధి అయిన అపవాది తిరుగుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి. వాడు మింగటమంటే మీరు ఏమనుకుంటున్నారు? ఏమంటే అనకొండ ఒక జింక కనపడితే ఎలా మృంగేస్తుందో, ఒక లేగదూడ కనపడితే ఎలా మృంగేస్తుందో, ఓ మనిషి కనపడితే ఎలా మృంగేస్తుందో, వాడు మహాఘట సర్పం అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు, మేలుకొలుపుతున్నాడు. తల్లులారా ఆలోచించండి. ఎలా మృంగేస్తాడు? కులాల పేరిట మృంగేస్తున్నాడు. సంఘాల్లో కూడా కులాలు, సంఘాలలో కూడా రాజకీయాలు,
సమాజంలోనే కులాలు రాజకీయాలు సంఘంలో కూడా కులాలు రాజకీయం. మిరింగేశాడు. రాష్ట్రాల పట్ల మాది రాష్ట్రం, మీది రాష్ట్రం, మాది దేశం, మీది మరో దేశం. మృంగేశాడు, అందరిని టోటల్గా మృంగేశాడు. బాల్యాన్ని కూడా మృంగేశాడు. నీకు పాలిచ్చిన ఆ దేవుని మర్చిపోయేటట్లు చేశాడు. మీరు ఆయన కొరకు పెంచకుండా తల్లిని మృంగేశాడు, తండ్రిని మృంగేశాడు వాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. దాని తోక అపవాది మహాఘట సర్పం అంటున్నాడు దేవుడు, పోల్చాడు. అది ఎంత క్రూరమైన జంతువో చెబుతున్నాడు అపవాది పోలికలో. దాని తోకతో ఏం చేశాడంటే ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి. ఎవరి ఆకాశ నక్షత్రాలు? ఒకనాడు దేవుని కొరకు వెలిగిన వారు, దేవుని కోసం ప్రకాశించిన వారు, లోకమందు వాక్యాన్ని చేతబట్టి జ్యోతులుగా వెలిగిన వారు, మహాభక్తుల్నే, ఆకాశమంతా ఎదిగిన నక్షత్రాల్లాంటి తారల వెలిసిపోయిన భక్తుల్ని తోకతో ఈడ్చికొట్టిందట. తోకతో. ఏంటి వాడుకున్న బలం? నేను భక్తిగా ఉన్నాను, ఆత్మీయంగా ఉన్నాను, పర్వాలేదు అనుకోకండి. అలర్ట్గా ఉండండి. మేల్కొలుపుతున్నాడు, జాగృతి. పడేస్తాడండి వాడు. దావీదంతటి వాడిని ఈడ్చిలాగేశాడండి. సంసోన్ అంతటి పరాక్రమవంతుడిని ఈడ్చాడండి తోకతో. నోరు ఉపయోగించాలి ఇక్కడ. మీరు అది అంటారని అర్థం చేసుకోండి. తోకను ఉపయోగించింది. ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి. భక్తుల గురించి చెప్పాడు ఆ మాట. ఇక కిందకు వచ్చేసరికి అంటున్నాడండి, కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఆ శిశువును మృంగివేయవలనని ఇశ్రాయేలీయులు కన్నారుగా ఓ కుమారుణ్ణి. ఆయన యేసుక్రీస్తు యోధా గోత్రంలో నుండి వచ్చాడు. కననయ్యున్న ఆ శిశువును మృంగివేయవలనని. ఏమండి, శిశువుని మృంగివేయటువంటి ఆ మహాఘట సర్పం భక్తుల్ని పడేయటానికి తోకను ఉపయోగించింది. యేసును పడేయటానికి, యేసును మృంగటానికి తోక కాదు, తలకాయ ఉపయోగించింది. బ్రెయిన్, తల. ఆయనంత భక్తిలో నిష్ఠా గరిష్ఠుడు యేసుక్రీస్తు. అందుకే తలను ఉపయోగించింది. మనకి తోకలో ఎంట్రుక చాలు మనల్ని పడేయటానికి భక్తిలో. అంతే కదండి, భక్తుల కంటే గొప్పవాళ్ళం కాదు కదా. తోకలో ఎంట్రుక చాలు, తన వెంట్రుకతో మనల్ని పడేస్తుంది. యాకోబు అన్న మీకు తెలుసు కదా, ఏశావు చిక్కుడుకాయల కూరకు పడ్డాడండి. పండుగ పడిపోయిందండి హవ్వ, స్త్రీకి పడిపోయాడండి సంసోను. కట్టేస్తుంది, ఆకాశం అంత ఎత్తి ఎదిగిన ఆ నక్షత్రాలని కొట్టేస్తుంది, నేలను పడేస్తుంది. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికల్లా తలను ఉపయోగిస్తుంది. మృంగవలెనని, బాల్యము నుండే మృంగవలెనని. మీ పిల్లలను కూడా ఎప్పుడో మృంగేసిందండి, అది మీకు తెలియదు. మిమ్మల్ని కూడా అది ఎప్పుడో మృంగేసిందండి, అది మీకు తెలియదు. చూద్దామా? మరొక మంచి మాట చదువుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. బాల్యం నుంచి మృంగాలని ట్రై చేస్తుంది అది అపవాది. చాలా జాగ్రత్తలు తీసుకోండి బిడ్డల పట్ల. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను ప్రియులారా. ఎంత మంచి మాట బైబిల్లో దేవుడు రాయించాడో చూడండి. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సులకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘమును మరల రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాల్యము నుండే దేవుని గురించి బోధించాలి. బాల్యము నుండే నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. ప్రభు శిక్షలో పెంచు. ఎందుకంటే వాడు రెడీగా ఉన్నాడు మెరగటానికి. జననికి మేలు కొలుపుతున్నాడు. జాగృతి దేవుడు.
వాడు మింగాలని ట్రై చేస్తున్నాడు, పడేయాలని ట్రై చేస్తున్నాడు. వాడితో పాటు నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డల్ని పాతాళ లోకానికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఏమీ ఇవ్వని సాతానుకి, లోకానికి మీ పిల్లల్ని అర్పణ చేయటం ఇది మీకు తగునా? మీకు ఇది న్యాయమా? ఆలోచించండి. అందుకే కడుపు బరువెక్కి, గుండె కోత భరించలేక, వేదనతో అలమటిస్తూ ఓ అద్భుతమైన మాట రాశాడు దేవుడు. తల్లులందరూ సిగ్గుపడవలసిన సంగతి, తల్లులందరూ తలదించుకోవలసిన సంగతి, తల్లులందరూ మోకరించి పశ్చాత్తాపడవలసిన సంగతి రాయించాడు బైబిల్లో. చివరి మాట, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు. ప్రియులరా, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం చూడండి ఎంత మంచి మాట రాశాడు. 23వ అధ్యాయం 27, గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు, యేసుక్రీస్తుని గురించి రొమ్ము కొట్టుకుంటున్నారు. గొప్ప జనసమూహం, స్త్రీల సమూహం. దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించి దుఃఖపడుతున్నారట. చాలామంది ఆయన వెంబడిస్తున్నారట, ఏడుస్తున్నారట. 28, యేసు వారి వైపు తిరిగి, ఏడ్చే వారి వైపు తిరిగి, ఆయన గురించి దుఃఖపడే వారి వైపు, స్త్రీల సమూహం వైపు తిరిగి ఏమంటున్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి. అదేంటండి, నా నిమిత్తం ఏడవకుడి? మన గురించి ఎవరైనా ఏడుస్తున్నారనుకోండి, దుఃఖపడుతున్నారనుకోండి, మన మీద ఎంత ప్రేమ అండి వారికి కదా. మరి యేసు ప్రభువు ఏమంటున్నాడు? నా నిమిత్తం ఏడవకుడి. మరి ఎవరి కోసం ఏడవాలి ప్రభువా? నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నాడు. తల్లులారా ఖబర్దార్, హెచ్చరిక. తల్లులారా మీకు ఒక మేల్కొల్పు, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎందుకో తెలుసా? మీరు భక్తిలో లేరు, మీ పిల్లలు భక్తిలో లేరు. మీరు పరలోకానికి రారు, మీ పిల్లలు పరలోకానికి వచ్చేటట్లుగా లేవు మీ బ్రతుకులు. ఏడవండి అన్నాడు. స్తన్యపానం ఇచ్చిన ఆ దేవుని మీరు మర్చిపోయారు. పాలిచ్చి ఆయన కొరకు మీరు పెంచవలసిన జీవితాలు తల్లులారా మీవి. తల్లులారా, ఒడిలోకి ఒక పసిబిడ్డను పంపాడు. ఆ బిడ్డను చూసి మీకు ఆనందాన్ని నింపితే ఆయన కళ్ళల్లో గుండె కోత రగిల్చారు. చూడండి ఏమంటున్నాడు? మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఇదిగో గొడ్రాండ్రును, కనని గర్భములను, పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అన్నాడు. ఇక్కడ కూడా మరలా ఏమంటున్నాడంటే, పాలియని స్తనములు ధన్యములు అన్నాడు. నీకు పాలిచ్చి పొరపాటు చేశాను, నీకు బిడ్డలనిచ్చి పొరపాటు చేశాను. ఆ బిడ్డలు నాకు దక్కకుండా పాతాళ లోకానికి పంపించేస్తాను. నా కొరకు పెంచకుండా వారి దారిని నువ్వు మళ్ళించావు, నన్ను కనుమరుగు చేశావు. నీకంటే పాలియని స్తనములు ధన్యములు. ఎంత బాధతో అంటున్నాడు తెలుసా అండి ఈ మాట? చాలా బాధపడుతూ అంటున్నాడు. కనని గర్భం, పాలియని స్తన్యములు ధన్యములు అంటున్నాడు. మరి పాలిస్తే ఏం చేశావు? దేవుని కొరకు పెంచు, దేవుని కొరకు పెంచు, అప్పుడు నువ్వు ధన్యురాలవు. ఇదేనండి స్తన్యపాన రహస్యం. జాగృతి మరచిన జననికి నేర్పుతున్న ఓ పాఠం. నిన్ను మాతృమూర్తిగా చేశాడు, బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డకు ఆహారంగా నీ శరీరంలో స్తన్యపానం పెట్టాడు. ఆ స్తన్యపానాన్ని వాడికిచ్చి, పాలిచ్చి దేవుని కోసం పెంచు. ఫరో కుమార్తె అదే అంది, వానికి పాలిచ్చి నా కొరకు పెంచు అంది ఫరో కుమార్తె. యోకెబేదు పాలిచ్చి దేవుని కొరకు పెంచింది యోకెబేద్. స్తన్యపాన సీక్రెట్ ఎరిగింది శారా. స్తన్యపాన రహస్యం ఎరిగింది యోకెబేదు. స్తన్యపాన రహస్యం తెలుసుకుంది అన్నమ్మ తల్లి. మరి మీరు ఎలా ఉంటారు? ఆ తల్లి ఇలా ఉంటారా? ప్లీజ్ అలా వద్దు. మీకోసం, మీ పిల్లల కోసం ఇకనైనా ఆలోచించండి. ఓ చక్కటి మేల్కొల్పు మీరు గ్రహించండి. అపవాదిని పసిగట్టండి. మీ బిడ్డల్ని తను బ్రతుకు దినములన్నిట యెహోవాకు ప్రతిష్ఠ చేయండి. గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్.